గతాన్ని నువ్వు తగలబెట్టు, గతాన్ని వధించు, గతాన్ని వదిలేయి. మళ్ళా వెనక తిరిగి చూస్తానికి అది ఉండకూడదు, అలా వదిలేయాలి. వధించి తగలబెట్టేసి వంట చేసి బూరలకు పెట్టేయాలి, ఇంకేం మిగలకూడదు. మీకు అర్థం అవడం చెప్తాను. మా ఊర్లో చిన్నతనం ఇదివరకు ఒకసారి నేను చెప్పినట్టున్నా 50 రోజుల్లో సేవకని వెళ్ళినోడు జంగం శ్రీనని ఒక యవనస్తుడు ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ చేశాడు. ఒక రాత్రి ప్రభు వాడిని పిలిచాడు. తన సేవ కొరకు దేవుడు పిలిచాడు. ఒక సేవకుడు పిలిచాడు. సేవకుడు చెప్పాడు, అయ్యా దేవుడు నిన్ను సేవ కొరకు రమ్మంటున్నాడు అని. ఇది నిజమా కాదని చెప్పి అతను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రభు కూడా తను దర్శించాడు. అంతే వెంటనే ఏం చేశాడు తెలిసిన, తన సర్టిఫికెట్స్ అన్నిటినీ తగలబెట్టేసి, మీరు తగలబెట్టమని చెప్పట్లా, తగలబెట్టి దీవులలోనికి సువార్తకు వెళ్ళిపోయాడండి. మరలా వెనక్కి తిరిగి రాలేదు. ఈ రోజుకి గోపవరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మరలా గోపవరం తన తల్లిదండ్రుల వద్దకు రాని, వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినా కూడా రాలేదు. ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు, టోటలీ వెళ్ళిపోయాడు. అసలు వీడు ఏమైపోయాడు అనుకుంటే తర్వాత తెలిసింది, అన్యజనుల మధ్య ఘనమైన సేవ చేస్తూ ఒక దీవినే మార్చాడని అన్ని వదులుకున్నాడు. నాకంటే ఘనమైన సేవ నాకేముంది? తగలబడి సత్తానికి నాకేముంది? ఆస్తులా, అంతస్తులా, చదువా, సంస్కారమా? ఆడు ఇంజనీరింగ్ చేశాడు కాబట్టి మొత్తం తగలబెట్టేశాడు. మళ్ళీ వెనక తిరిగి చూసుకుంటే ఆస్కారం లేదు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఆస్తి కూడా పంచుకోలేదు, వదిలేశాడు అంతే. నువ్వు సేవకు వచ్చేటప్పుడు ఏం చేసావు నాన్న? నీ 250 ఎకరాలు ఏమన్నా దేవునికి ఇచ్చావా? గుర్తి రోగులను ఉదించి కాల్చేసావా? వంట చేసి పెట్టావా? మళ్ళీ వెనక తిరిగి చూసుకుంటే నీకు అవకాశం ఉంది కదా, ఏదో ఒకటి ఉందిగా. కానీ ఎలీషా గతాన్ని విడిచిపెట్టేశాడు. ఇక మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తానికి చెప్పండి, వెనక్కి తిరిగి వెళ్ళటానికి ఆధారం లేదు కనుక నేను అంటాను, ఇక ఎంతవరకు సాగినా ముందుకే. స్తోత్రం. ముందుకు సాగిపోవడానికి మార్గం ఎన్నుకున్నాడండి. ఎవరు? ఎలీషా. మరలా అవకాశం వచ్చినప్పుడు వెనక్కి తిరిగి వెళ్తానికి ఛాన్స్ లేదు. అలా గతాన్ని వదిలేశాడు. ఈ మొదటి రోజు రాత్రి మరలా వెనక తిరిగి చూస్తాక అప్పుడప్పుడు అవకాశం దొరికినప్పుడు మాట్లాడుకోవాలనుకుంటా, ఉంచుకోవద్దు ఆ గతాన్ని. మరలా మనసు ఫీల్ అయినప్పుడు, మనసు బాధపడినప్పుడు ఆ ఫ్రెండ్తో మాట్లాడదామని ఒక అవకాశాన్ని ఉంచుకోవద్దు. గతాన్ని ఆ చాప్టర్ క్లోజ్ చేసేయండి. మరలా ఎప్పుడైనా మాట్లాడటానికి అవకాశం ఉంటుందిలే అని ఒక ఛాన్స్ వదిలిపెట్టద్దు, వదిలించండి. నేను చెప్తున్న మాట అర్థమైందా? కటప్, ఫినిష్. ఇంకో ఛాన్స్ ఉంచొద్దు. మరలా ఆపరేమని వస్తుందేమో, ఎప్పుడైనా మనసులో బాగున్నప్పుడు మాట్లాడుకుంటే కన్నా పనికి వస్తుందేమో, వెళ్ళటానికైనా కుదురుతుందేమో. వద్దు, నో ఛాన్స్. గతాన్ని ఫినిష్ చేసాయి. నీ మీద ఒక శ్రేష్టమైన దుప్పటి పడుతుంది. ఆ దుప్పటి దేవుడిస్తున్నది, నువ్వు సంపాదించుకున్నది కాదు. ఈ 250 ఎకరాలు నువ్వు సంపాదించుకున్నది. ఈ 250 ఎకరాలు తున్నగలిగిన అరక ఎడ్లు నీవి, నీ భవిష్యత్ అది. నీ తల్లిదండ్రులు ఇచ్చారో నీదో, నువ్వు కష్టమో అది. కానీ దేవుడే ఇస్తున్న ఒక దుప్పటి నీ మీదకి వస్తుంది. అది దేవుడు నీకు ఇవ్వబోతున్న భవిష్యత్. నీ తల్లిదండ్రులు ఇచ్చేది కాదు, దేవుడే నీకు ఇస్తున్న భవిష్యత్ అదే. దేవుడే నీకు ఇస్తున్న భవిష్యత్ అదే.
ఆ భవిష్యత్తులోనికి నువ్వు ఎంటర్ అవ్వాలంటే గతాన్ని వదించి ముక్కలు చేసి తగలబెట్టేసాయి. ఒక్క ఛాన్స్ కూడా వెనక్కి తిరిగి వెళ్ళటానికి అవకాశం లేకుండా వదిలించేసుకోమని చెప్తున్నా. నా మాట అర్థమయ్యింది అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమయ్యింది కానీ ఏడవలేమన్న వాళ్ళు కూడా స్తోత్రం చెప్పండి. ఏంటి ఆ గతాన్ని వదలిపోతే గతంలో మన బుద్ధి ఏంటో మన వ్యవహారం ఏంటో ఆ గతాలో కాల్చిపోతే దుప్పటికి నీకేది కాదు, వేస్ట్. నిజం చెప్తున్నా, గతం వదిలేయండి. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక అవకాశం ఉంచుకోవద్దు, ఇక లేదు. దైవజనుడు ఆయన అన్నాడు ఒక మాట, నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, నా దేవా నా దేవా. నేను ఎక్కడికి వెళ్తా? 12 అరకల పోయినాయి, 12 అరకల దున్నగలిగిన దుక్కుతిట్ల వదించేసా, నాగల్లా తగలెట్టేసా, ఇంకెక్కడికి వెళ్తా? పేదరి కంటే కొబ్బరి చెట్లు ఎక్కే కృప ఉంది, కొబ్బరికాయలు దించుతాకి ఇంకా మొలలో కత్తి ఉంది, మనకేముంది? అంతేగా. నేను ఎక్కడికి పోతా ప్రభువా? నేనెక్కడికి వెళ్తా? నువ్వు పొమ్మన్నా పోటాకి నాకేమి, ఎక్కడికి వెళ్తాను? నేను ఎటు పోతాను? పెళ్ళి చేసుకోవాలని ఒక ఆప్షన్ ఉంటే ఎవరిలో ఒకరు లవ్ చేసి తీసుకుపోవచ్చు, ఆ ఆప్షన్ కూడా లేదు. ఇక ఏ ఆప్షన్ లేనప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? నా వెనక మళ్ళీ ఇంకేం లేదు, తగలటే. నేను చెప్తున్నా, 50 దినాల కోడికలో ప్రారంభ దినం ప్రభు సూటిగా నాతో మాట్లాడిన ఆయన స్వరంతో నన్ను దర్శించిన మాటే చెప్తున్నా. నీ ఊహించని ఒక మంచి భవిష్యత్తును దేవుడు ఈ సంవత్సరం మీకు ఇవ్వబోతున్నాడు. నాట్ యాక్సెప్టెడ్. మీరు అంగీకరించలేదు, మీరు అంగీకరించలేరు దాన్ని. అది అసలు మీకు తెలీదు. మీకు తెలియని ఒక భవిష్యత్ ఇది వరకు ఎన్నడూ మీ మీద పడని ఒక దుప్పటి మీ మీద పడుతుంది. అది దేవుడే ఇవ్వబోతున్న భవిష్యత్తును చూయిస్తుంది. దేవుడే నీకు ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. దాని కొరకు నువ్వు గతాన్ని వదించు. అప్పుడు అనలేదే ఆమెనని? దాని కొరకు నువ్వు గతాన్ని వదించు, తగలెట్టాల్సిన దాన్ని తగలెట్టేసాయి, వదిలిపెట్టేయాల్సిన దాన్ని వదిలిపెట్టేసాయి. ఇక మరలా వెనక్కి తిరిగి చూసుకుంటే బూడిద తప్ప ఇంకేమీ మిగలకోకుండా టోటలీ భస్మం చేసాయి. మళ్ళీ ఎప్పుడైనా అటు వెళ్ళినా ఏం కనపడకూడదు, ఏం ఉండకూడదు, నీదంటే ఎక్కడేమీ ఉండకూడదు. అలా నువ్వు చేయగలిగితే అసాధారణమైన భవిష్యత్తుని దేవుడే నీకు ఇవ్వదలంచిన ఒక ఉన్నతమైన భవిష్యత్తుని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దాని కొరకైన దిశ నిర్దేశాన్ని ఈ 50 దినములలో దేవుడు నీ కొరకు చేయబోతున్నాడు. ఆ భవిష్యత్ ఏంటో నాకు తెలియదు, అది దేవుడిస్తున్న దుప్పటి, అది దేవుడే నీ మీద వేస్తున్న దుప్పటే. దాని వైపు చూడొద్దు, దాని వైపు చూడటానికి కదొద్దు, ఉండకూడదు. తగలెట్టేసాయి, వదించేసాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పటి వరకు ఎలీషా నువ్వు రైతుగా ఉన్నావు, ఇక మీదట నువ్వు నా తండ్రి నా తండ్రి అని
నిన్ను చూసి ప్రజలు రొమ్ము కొట్టుకునే అంత రెండింతల అభిషేకము కలిగిన ప్రవక్తగా నేను చేయబోతున్నాను. ఇప్పటి వరకు నీవు ఉందా, నీకున్న భవిష్యత్ రైతువి, కానీ ఇక మీద నేను నీకు ఇస్తున్న భవిష్యత్ ప్రవక్త. నిన్ను చూసి రొమ్ము కొట్టుకుంటారు, నా తండ్రి నా తండ్రి అని. అలాంటి ఒక ఉన్నతమైన భవిష్యత్తు నీకు ఇస్తున్నాను. నువ్వు ఎలాంటోడవో తెలుసా ఎలీషా? ఇశ్రాయేలు ప్రజలకు రథములు నీవే, రౌతులు నువ్వే. ఎవడైనా ముందుకు సాగిపోవాలంటే, ఎవడ జీవితమైన ముందుకెళ్ళాలంటే, ఎవడ జీవితమైన ముందుకు సాగిపోవాలంటే వారిని ముందుకు తీసుకుని వెళ్ళే రథానివి నీవే. వారిని నడిపించగలిగిన రౌతువు నువ్వే. 30 లక్షల మంది ప్రజల ఇశ్రాయేలీలకు రథములు నీవే, రౌతులు నీవే. వారందరినీ ఒక్క తాటి మీద నడిపించగలిగిన అభిషేకం నీకుందే. అందుకే అనుకున్నట్లు తగలబెట్టేసాయి. గతం అన్నప్పుడల్లా ఎలీషా గతం ఏంటంటే 250 ఎకరాల భూమి, దుక్కుటెట్లు. మన గతం ఏంటి? ఒక్కొక్కడికి గతం ఎంత ఉందో. గతం ఒక చరిత్ర, ఆ గతం నువ్వు బాప్తిసం పొందావు, కానీ నీలో ఉన్న గతం తీసివేయబల్లా. నువ్వు రక్షింపబడినావు, మారు మనసు పొందినావు, బాప్తిసం పొందినావు, పరిశుద్ధ బలంలో చేయి పొందుతున్నావు, కానీ గతం పోలా. గతం అట్టాగే ఉంది. ఆప్షన్ వచ్చినప్పుడల్లా వాడుకుంటున్నావు గతాన్ని. అవకాశం వచ్చినప్పుడల్లా వాడుకుంటున్నావు గతాన్ని. ఆ గతాన్ని నువ్వు తగలబెట్టకపోతే దుప్పటి నీ మీదకి వచ్చిన వేస్ట్. గతాన్ని తగలబెట్టాయి, మరలా తిరిగి నాకు అది ఉంది అంటానికి ఆస్కారం లేనంతగా దేవుని కన్నా ఎక్కువ ఎవరికి ప్రాధాన్యత ఇచ్చావో, ఎవరిని హృదయంలో చేర్చుకున్నావో, ఎవరిని ప్రేమించావో, దేన్ని మోసపడ్డావో, దేన్ని ఇష్టపడ్డావో, నీ గతం ఏంటో దాన్ని ఈరోజు బోధించి అగ్నికి ఆహుతి చేయగలిగితే ఉన్నతమైన భవిష్యత్ ప్రణాళికను దేవుడిస్తున్నాడు. గతాన్ని తీసుకువేయగలవా? మీరు ఊహకందని అసాధారణమైన భవిష్యత్తును దేవుడు నీకు, నీ సంతానానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. అది నీవు సంపాదించింది కాదు, దేవుడు